మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరియర్ లో పీక్ స్టేజ్ ని ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు మాస్ మసాలా సినిమాలకు పరిమితమైన ఆయన ఇప్పుడు కథాబలం ఉన్న ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ నుంచి ఆయన చూపిస్తున్న జోరు టాలీవుడ్ లో ప్రత్యేకంగా చర్చకు దారితీస్తుంది. యంగ్ డైరెక్టర్లతో చేతులు కలిపి తన ఇమేజ్ కు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకోవడంలో బాలయ్య విజయాలకు ప్రధాన కారణంగా మారింది. ఇటీవలి కాలంలో బాలయ్య కథ ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడి ఇమేజ్ కంటే కథలోని కొత్తదనం, పాత్ర బలమే ఆయనకు ప్రాధాన్యతగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. గోపిచంద్ మాలినేని, అనిల్ రావిపూడి, బాబీ వంటి యంగ్ ఫిలిం మేకర్స్ తో కలిసి పనిచేసి మంచి ఫలితాలు అందుకున్న ఆయన ఇదే స్ట్రాటజీని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ తో బాలయ్య మరోసారి చేతులు కలపబోతున్నారనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ సినిమా మిక్స్డ్ ఫలితాన్ని అందుకున్నప్పటికీ అందులో బాలయ్య కనిపించిన స్టైలిష్ అవతార్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. పూరి మార్క్ డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ కు బాలయ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సినిమాతో ఈ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడిందని అప్పట్లో ఇండస్ట్రీలో చర్చ కూడా జరిగింది. కమర్షియల్ గా భారీ హిట్ కాకపోయినా బాలయ్యను కొత్త కోణంలో చూపించిన సినిమాగా పైసా వసూల్ గుర్తింపు పొందింది. ఇప్పుడు ఈ కాంబో మళ్ళీ రిపీట్ కావచ్చన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఫామ్ లో లేకపోయినా ఆయన స్టైలిష్ మేకింగ్, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ పై బాలయ్య నమ్మకం ఉంచినట్లు టాక్ వినిపిస్తుంది. సరైన కథతో వస్తే పూరితో మరోసారి పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కూడా కొనసాగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.